వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవయ్యందువా? రైట్. నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట పెద్దల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరి ఎదుట ప్రమాణం చేశావు? మీరు అది చూడబాకండి. సునీలు అదృపోతున్నాడు. మాధవి అని నేను, సునీల్ అని నిన్ను, ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ సపోర్ట్లు కొడదాం. సునీల్, నువ్వు ఎంగేజ్మెంట్లో అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చూసిన అమ్మాయి ఏమైనా రాజుడు ఏమన్నా మార్పు ఉందేమో? వెరీ గుడ్. అప్పుడు మాత్రమే మీరు అక్షింత వచ్చింది మన ఇంటికాడికి రాలే. దేవరని దీవెనలు ఆధారాలముగను మీరలపై ఆగుగవేగమే దిగనిమ్ము. ఈ సమయంలో ప్రేమను చూడాలి. తదుపరి ఆ సునీల్ ప్రేమ ఎక్కువగా ఉన్నట్లు నిరూపించాడు. రైట్. పాట పాడదు దేవుడు, పాట పాడదు. మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఇమానుయేల్ సార్ గారు ప్రార్థన చేస్తారు. దైవజనులందరూ ముందుకు వచ్చి మీ కుడి హస్తాలు ప్రార్థన చేసుకుందాం. కూర్చొని
ఈ రక్షణ తలుపు వేస్తే అందరిస్తారు. అయితే రక్షింపబడిన దేవా నీకు స్తోత్రం. తీగది కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవాలయ్యా నీ దీవెనలోవయ్యా. దేవాలయ్యా నీ దీవెనలోవయ్యా. కళ్యాణం కమనీయం మాంసంలో తీయకుండా